హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాము. ఫస్ట్ మసాలా, ఇలాచి అన్నీ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మా మమ్మీ రైస్ కూడా ప్రిపేర్ చేసేసింది. ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్లో వస్తుంది ఇప్పుడే లైట్గా. నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేయాలి మనం కొంచెం. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. టీ స్పూన్ అంతా పసుపు వేయాలి. అండ్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్గా వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ దీంట్లో వేయాలి. మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఇంకా చికెన్లో చింత చిగురు ఆకేస్తే చాలా బాగుంటుందంట. మరియు ఇది చికెన్ చింత చిగురు ఆకు చికెన్ అన్నమాట. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి గైస్. స్టవ్ కొంచెం సిమ్లో కూడా పెట్టుకోవాలి అలా వచ్చేటట్టు. ఇలా మూత పెట్టేసుకొని 5 minutes వరకు ప్లేట్ పెట్టేసి అలానే ఉంచాలి. ఇప్పుడు మన చికెన్ అండ్ రైస్ ప్రిపేర్ అవ్వబోతుంది. ఫైనల్గా టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం ఎలా ఉంటుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దీని పేరు చింత చిగురు చికెన్ కర్రీ. మస్ట్ అండ్ మస్ట్ ట్రై చేయాలి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ 5 minutes తర్వాత పుదీనా వేసేసేయాలి. తర్వాత మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని ఆకు ఇటు అటు అయ్యేటట్టు చూడాలి గైస్. తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసేయాలి. ఆఫ్టర్ 5 minutes మనం కర్రీలో సరిపోయే అంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా అటు ఇటు అవ్వాలి, మెల్ట్ కూడా అవ్వాలి కదా. తర్వాత స్టవ్ని కొంచెం ఫుల్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఉంచాలి. తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టాలి.